ఆడపిల్లలకు స్వేచ్ఛావాయువులు పీల్చే స్వాతంత్రం కూడా లేదా? వారి మాన ప్రాణాలకు ఎక్కడైనా సరే రక్షణ కొరవడుతోందా? అసలు ఈ సమాజం ఎటుపోతోంది? ఇటువంటి అరాచకాలకు స్కూళ్ళు కాలేజీలు అడ్డాగా ఎందుకు మారుతున్నాయి? తోటి విద్యార్థుల ర్యాగింగ్, బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టడం వంటి దుస్సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం వాటిని అరికట్టడంలో ఎక్కడ ఫెయిల్ అవుతోంది? తరచూ ఎక్కడో చోట సీక్రెట్ కెమెరా ఆపరేషన్స్ ఘటనలతో కలకలం చెలరేగుతున్న వ్యవస్థలు, కాలేజీ యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోవటం లేదు? తాజాగా మేడ్చల్ సిఎంఆర్ కాలేజీ ఘటన ఏం సూచిస్తోంది? గతంలో ఏపీలో గుడ్లవల్లేరు కాలేజీ సీక్రెట్ కెమెరాల రచ్చ మరువకముందే ఇప్పుడు సిఎంఆర్ కాలేజీ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అసలు ఇలాంటివి ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇటువంటి పెడధోరణులను ఎందుకు అరికట్టలేకపోతున్నారు? రాజకీయ నాయకుల స్వార్థమా? అధికారుల అలసత్వమా? విద్యార్థుల భద్రత ఎవరికీ పట్టదా? ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేదా అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలు స్త్రీకి సమాజంలో ఎక్కడా రక్షణ లేదనే చెబుతున్నాయి. అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా తిరిగినప్పుడు మాత్రమే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు. అయితే అర్ధరాత్రి సంగతి అటుంచితే పట్టపగలు కూడా స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సరస్వతి నిలయం చదువుకునే చోట సైతం ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు. గర్ల్స్ హాస్టల్స్లో సీక్రెట్ కెమెరాల కలకలం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. గుడ్లవల్లేరు ఇష్యూ మర్చిపోకముందే తాజాగా మేడ్చల్ సిఎంఆర్ కాలేజీలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. చదువు కోసం కన్నవాళ్లను విడిచిపెట్టి ఎంతో దూరంలో హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈ దారుణంలో నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వీడియోల ఘటనలపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన చేయడంతో పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. 3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికీ దానిని బయటకు రాకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచిందని, ఎవరైనా ప్రశ్నిస్తే విద్యార్థినుల వీడియోలు కూడా బయట పెడతామని యాజమాన్యం బ్లాక్మెయిల్ చేస్తోందని, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీస విచారణ చేపట్టడం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ధర్నా చేపట్టింది. నమస్తే, నా పేరు నాగేష్, ఏబీవీపీ. ఈరోజు మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి 1 గంటలకి ఈ హాస్టల్లో మెస్సు పెట్టేటువంటి ఎవరైతే మెస్సు పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, బాయ్స్ నైట్ 1 o'clock ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్ళి రూమ్ లో వీడియో తీయడం జరిగింది. ఆ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లలో అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అరవంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. గతంలో కూడా ఆడపిల్లలు స్టార్టింగ్ లో సెప్టెంబర్ లో ఫస్ట్ ఇయర్ ఆడపిల్లలు గర్ల్స్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం కి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేడం వాళ్ళని తీసేయండి మేడం, మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించింది లేదు, వాళ్ళని తీయలేదు. అదే విషయము ఇక్కడ ఉన్న గోపాల్ రెడ్డి చైర్మన్ సార్ కి కూడా డైరెక్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది. కానీ వార్డెన్ దాన్ని ఈ రోజు వాళ్ళు అక్కడ ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే
ఈ నిందితులు ఉన్నారో, వీడియోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ఇన్సిడెంట్ అయ్యి రాత్రి 1 o'clock ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మార్నింగ్ 11 గంటలకి ఆడపిల్లలందరూ బయటకు వచ్చి తినకుండా ఆఫ్టర్నూన్ 11 గంటల నుంచి కంటిన్యూస్ ధర్నా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు గోపాల్ రెడ్డి చైర్మన్ గాని, డైరెక్టర్ గాని, ప్రిన్సిపల్స్ గాని ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ఎందుకు స్పందిస్తలేదు, ఎందుకు పట్టించుకుంటలేదు? ఇదే విద్యార్థుల కోసము, విద్యార్థులు ఫీజు కట్టేది ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తారు, వాళ్ళ దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తారు. ఒక ఆడపిల్లకి వాష్రూమ్లలో వీడియో తీస్తే పట్టించుకోరా? ఎందుకు ఇంతగానో నిర్లక్ష్యం చేస్తున్నారు? గోపాల్ రెడ్డి చైర్మన్, దాని తర్వాత మల్లారెడ్డి వీళ్ళిద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీల పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్పై చేతి గుర్తులు లభించాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులు కూడా లభించాయి. రాత్రి 1 గంటకు ఓ విద్యార్థిని కెమెరాను గుర్తించింది. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని యువతులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మేడ్చల్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నా పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి, కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటికి పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. ఈ రోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి, గోపాల్ రెడ్డి దెబ్బలు తడుచుకున్నా కూడా ఎక్కడ కూడా ఈ రోజు అమ్మాయిలకు న్యాయం జరగాలంటే ఈ రోజు సీఎంఆర్ కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సీఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఈ రోజు వార్డన్ సంబంధించింది అమ్మాయిలను బెదిరించి ఈ రోజు గర్ల్స్ కళాశాలల్లో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది. జరిగిన ఘటనతో మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదుపులోకి తీసుకున్నారు 5గురిని? లేదు, అది హిడెన్ కెమెరా అనేది లేదు. అదుపులోకి తీసుకున్నారు సార్ 5గురిని? ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు. మనం షీటింగ్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్గా ఎటువంటి సమస్యలను మనం నోటీసు తీసుకురమ్మన్నాం. మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకు ఎవరు కూడా చెప్పలేదు. 5గురు అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళంతా మన స్టేట్ కాదు, వాళ్ళు బీహార్.
ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. బాత్రూం పక్కనే పనివాళ్ల గది ఉండడం అనుమానాలకు తావిస్తోంది పోలీసులు అంటున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నా సరే రెండోసారి మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. పాప చదువుకుంటుంది ఇక్కడ బాత్రూమ్లలో వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుకుంటుంది ఇక్కడ. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము లేచినాము. 1,13,000 కట్టినాము మేము ఇక్కడ. కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాము. కాలేజీ వాళ్ళు ఏమంటారు? ఫోన్ చేసి కాలేజీ వాళ్ళకి చేయలేదు, ఇక్కడ అడుగుదామని వచ్చినాం, చేయలేదు. లోపలికి వెళ్తారు. ఏ ఇయర్ అవుతుందమ్మా మీ పాప? ఫస్ట్ ఇయర్. మాట్లాడరా మీ పాపతో? మాట్లాడితేనే ఏడ్చుకుంటేనే ఫోన్ చేసింది. అమ్మ ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఏమని చెప్పింది? బాత్రూమ్లలో వీడియోలు పెట్టారు, మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది, ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే మీరు చూసుకురమ్మంటే చూసి బయటకు వచ్చినామమ్మా అని చెప్పింది. ఆడపిల్లల హాస్టల్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టడం అంటే ఆ బద్మాష్ గాళ్లకు ఎంత ధైర్యం ఉండాలి? ఎవరి అండ చూసుకుని ఇటువంటివి చేస్తున్నారు? ఏం చేసినా ఎవరు ఏమీ చేయలేరులే అన్న బరిదిగింప, లేదంటే న్యాయస్థానాలు, చట్టాలు అంటే భయం లేదా? అసలు తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుంది? ఇటువంటి సంఘటనల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఎవరిలో చలనం లేదా? వ్యవస్థలు మొద్దు నిద్రను వీడేది ఎప్పుడు? ఇంకోవైపు కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మహిళలపై, చిన్నారులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. సమాజంలో వరుసగా మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న ఘోరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఒడిగిపోయే పరిస్థితులు. ఎన్ని చట్టాలు తెచ్చినా భయపడటం లేదు. ఇదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఇక విద్యార్థుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారైంది. ఎప్పుడు ఎటువైపు నుండి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. ఎక్కడా రక్షణ లేని పరిస్థితి. కంటికి రెప్పలా కాపాడాల్సిన విద్యాలయాల్లోనే మహిళలకు రక్షణ కరువవుతోంది అంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి? కఠినమైన చట్టాలు కీచక కాండలను ఆపడం లేదని స్పష్టమవుతోంది. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన శిక్షలతో కూడిన చట్టాలను తీసుకువచ్చినా బరితెగించిన మృగాళ్లు వాటికి భయపడడం లేదని పోలీసుల గణాంకాలే చెబుతున్నాయి. చట్టాలను తీసుకొస్తున్నారు గాని వాటిని అమలు చేయలేకపోవడం వల్లే మానవ మృగాల్లో భయం కలగడం లేదని అంటున్నారు. వరుసగా స్త్రీలపై జరుగుతున్న దుర్మార్గాలను ఏ చట్టం అడ్డుకోలేకపోతోంది. సీఎంఆర్ కాలేజ్ సంఘటనలో మరి దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టకూడదని భరతమాతే శోకించేంతగా మారిన పరిస్థితికి కారణం ఎవరు? చట్టాలా? శిక్షలా? ఓ మగాడు మృగాడిగా ఎందుకు తయారవుతున్నాడు? వ్యవస్థల వైఫల్యం కూడా ఇలాంటి ఘటనలకు ఓ కారణమా? ప్రభుత్వాలు, వ్యవస్థలు ఏం చేస్తే ఇలాంటి వాటిని అరికట్టొచ్చు? మానవ మృగాలు తయారు కాకుండా ఆపడానికి పరిష్కారాలేంటి? అధికారులు, పాలకులు మొద్దునిద్ర వీడతారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీఎంఆర్ కాలేజీ ఘటనే ఆఖరిది కావాలని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకూడదని అంటున్నారు.
గతంలో ఏపీలో కూడా సీక్రెట్ కెమెరాల రచ్చ జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినుల వీడియోలను రికార్డ్ చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే ఆ తర్వాత విచారణలో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదని తేలింది. సీఎంఆర్ కాలేజీలో విద్యార్థులను అశ్లీల వీడియోలు వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ కమిషనర్కు మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిల బాత్రూంలలో కెమెరాలు పెట్టి 300కు పైగా అశ్లీల వీడియోలు తీసినట్లుగా వచ్చిన మీడియా కథనాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మహిళలపై మన దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు దేశంలో అత్యాచారాలు జరగని రోజు లేదు. పత్రికల్లో ప్రతిరోజు 4-5 అత్యాచారాల వార్తలు కనబడుతూనే ఉంటాయి. టీవీ పెడితే అత్యాచార వార్తలు కనబడుతూ వినబడుతూ ఉంటాయి. ఛానళ్లలో ప్రముఖులతో, తల్లిదండ్రులతో, మేధావులతో చర్చా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సామాజిక మాధ్యమాల సంగతి సరి. ఎన్ని చర్చలు జరుగుతున్నా, ఎంతటి మేధోమదనం జరుగుతున్నా, ఎందరో ఎన్నో మాట్లాడుతున్నా అత్యాచారాలకు కారణమేమిటి అనేది తెలియడం లేదు. సామాజిక కార్యకర్తలు వస్తున్నారు, మహిళా సంఘాలు, మేధావులు వస్తున్నారు. బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి అనేక రంగాలకు చెందిన సెలబ్రిటీలు పరామర్శ చేస్తున్నారు, న్యాయం కావాలని అడుగుతున్నారు. అయితే ఎవరెన్ని చెబుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఆధునిక యుగమైన మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చట్టాలైతే చేస్తున్నారు కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం వ్యవస్థ పూర్తిగా విఫలమవుతోంది. లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు, సీక్రెట్ కెమెరాలు పెట్టి న్యూడ్ వీడియోలు చిత్రీకరించడం, ఇటువంటి పైశాచికాలకు అంతం ఎప్పుడు? వరుసగా స్త్రీలపై జరుగుతున్న దారుణాలను ఏ చట్టము ఎందుకు అడ్డుకోలేకపోతోంది? మరి చట్టాలకు మరింత పదును పెట్టి ఇటువంటి నేరగాళ్లకు వెన్నులో వణుకు పుట్టించేలా కఠినాతి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వీటికి చరమగీతం పాడే అవకాశం వస్తుంది. మరి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే వ్యవస్థలు మొద్దు నిద్ర వీడి చట్టాలకు పదును పెట్టే పనిలో ఉంటాయా? రాజకీయ నాయకులు, అధికారులు ఇటువంటి వారి విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా కఠినమైన శిక్షల అమలుకు తమ వంతు కృషి చేస్తారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.